అల్లూరి సీతారామరాజు గారిని శ్రీరామరాజు అని నేను తప్పుగా పిలుస్తున్నానేమో అనుకుని చాలా మంది నన్ను సరిచేస్తున్నారు. కానీ సరి చేసుకోవాల్సింది మీరే. ఆయన అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. కావాలంటే పైడిపుట్ట పొలం గురించి ఆయన స్వంత దస్తూరి అంటే రైటింగ్ తో రాసినటువంటి ఈ లేఖని చూడండి. దీని మీద ఆయన సంతకం శ్రీరామరాజు అని చేశారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసినప్పుడు కూడా ఆయన పెట్టిన సంతకం అల్లూరి శ్రీరామరాజు అనే. ఆయన సమాధి మీద కూడా అల్లూరి శ్రీరామరాజు అనే ఉంది. తరువాత ఆయన మనవడి పరిచయం ఇది. వీరు సీతారామరాజు గారి తర్వాత మూడో తరంలో ఉన్నటువంటి ఆయన సీతారామరాజు గారి యొక్క రక్త సంబంధికులు వీరు. వీరి పేరు కూడా శ్రీరామరాజు గారు. యాక్చువల్ గా సీతారామరాజు గారు అంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పడానికి ఇక్కడ ఒక మీటింగ్ అయితే పెట్టారు. కాబట్టి అంటే మీకు తెలియాలని నేను సీతారామరాజు గారు అన్నాను. బట్ అల్లూరి శ్రీరామరాజు గారు, ఆ శ్రీరామరాజు గారి వంశంలో మూడో తరానికి సంబంధించినటువంటి ఆయన. ఈయన కూడా వాళ్ళ తాత గారి పేరే పెట్టారు, శ్రీరామరాజు గారు. వీరిని నిజంగా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా నేనైతే మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే వారిని నేను కలవలేకపోవడం నిజంగా ఆయన యొక్క స్క్రిప్ట్ తోటి నేను రావడం అయితే జరిగింది. గత రక్త సంబంధికులు తాకేటట్లు అభివృద్ధి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చూడడానికి అచ్చం శ్రీరామరాజు గారి ఎత్తులోనే ఉన్నాడు. కొద్దిగా పోలికలు కూడా కలుస్తున్నాయి. ఆయన్నే కలిశానా అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వారి తాతగారి గురించి, అసలు ఇక్కడే ఎందుకు ఉండిపోయారు అనే విషయం గురించి చాలా విషయాలు అడిగాను. వివరాలన్నీ ఇంత చిన్న రీల్లో సరిపోవు కాబట్టి ఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.